మనం చాలా కాలంగా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి చాలా ఫ్రాడ్స్ గురించి మాట్లాడుతున్నాము, చాలా ఫ్రాడ్స్ గురించి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఓటీపీ ద్వారా జరిగేటువంటి ఫ్రాడ్ కావచ్చు, లేదంటే మీకు ఒక ఏపీకే ఫైల్ను పంపించి మీ మొబైల్లో మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని, క్రెడిట్ కార్డ్స్ని పూర్తిగా దోచేటువంటి స్కామ్స్ కావచ్చు, లేదంటే ఫోన్ చేసి మీ ఓటీపీ అడగడము, లేకుంటే మీకు సంబంధించినటువంటి కార్డ్ డీటెయిల్స్ అడగడము, లేకుంటే బ్యాంక్ డీటెయిల్స్ అడగడం అనేటువంటిది చాలా కాలంగా మనం చూస్తున్నాం. ఇటువంటి సైబర్ నేరాలు ఇంకా జరుగుతున్నాయి కూడా. కొంతవరకు జనాల్లో అవేర్నెస్ వచ్చింది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక స్కామ్ చాలా డిఫరెంట్ స్కామ్. ముఖ్యంగా వీళ్ళు చాలా కాలం వరకు స్కామ్స్ అనేటువంటివి పాపం చదువుకొని వాళ్ళు, వృద్ధులు, లేకుంటే ఇంట్లో ఉండేటువంటి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ ఓటీపీలు, వాళ్ళ కార్డ్స్ డీటెయిల్స్ తీసుకొని ఫ్రాడ్స్ చేసేవాళ్ళు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏదైతే ఈ ఫ్రాడ్ ఉందో, ఈ స్కామ్ ఉందో, ఇది చాలా తెలివైన వాళ్ళను, అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళను, చార్టెడ్ అకౌంటెంట్స్ని, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళను స్కామ్ చేసినటువంటి ఒక పెద్ద కేసు ఇది దురదృష్టవశాత్తు హైదరాబాద్లో జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడ పెద్దగా బయటకు రాలేదు. బట్ దీనికి సంబంధించి ఎవరైతే ఈ కేసులో పాల్గొన్నారో ఆ వ్యక్తి వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను మీకు మొత్తం విషయాలు చెప్తున్నాను. సో కొద్ది రోజుల క్రితం, దాదాపు ఒక 6 నెలల క్రితం హైదరాబాద్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చాలా చిరపరిచితమైనటువంటి ఒక పెద్ద కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీలో జరిగినటువంటి ఫ్రాడ్ ఇది. దాదాపు 10-12 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది అనేటువంటిది ఒకసారి మనం దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగిందంటే, సడన్గా ఆదివారం రోజు ఒక మెయిల్ వచ్చింది. ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ నుంచి ఒక అకౌంటెంట్కి, ఎవరైతే చీఫ్ అకౌంటెంట్ ఉంటారో, ఎవరైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారో ఆ కంపెనీలో అతనికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏంటి అంటే, ఈరోజు సాయంత్రం 8 గంటల సమయంలో, అంటే రాత్రి 8 గంటల సమయంలో ఒక జూమ్ కాల్ మీటింగ్ ఉంది. ఆ జూమ్ కాల్ మీటింగ్లో కంపెనీకి సంబంధించినటువంటి CEO, అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి CFO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ జూమ్లో ఉంటారు. ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని డిస్కస్ చేస్తారు. దానికి సంబంధించి మీరు కూడా ఆ మీటింగ్లో జాయిన్ కావాలి అని అకౌంటెంట్కు మెయిల్ వచ్చింది. సో డెఫినెట్గా ఆ రోజు సండే అతను ఎక్కడో బయట ఉంటాడు. కొద్ది గంటల ముందే, అంటే దాదాపు మీటింగ్ రాత్రి 8 గంటల కంటే సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు ఆ మెయిల్ వచ్చింది. సో ఆయన డెఫినెట్గా ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు, బయటికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆయన తన కారులో వచ్చి తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్, మొబైల్లో ఆ మీటింగ్లో జాయిన్ అయ్యారు. మీటింగ్లో జాయిన్ అయ్యి ఆయన కూర్చున్న తర్వాత జూమ్ కాల్ స్టార్ట్ అయింది. ఆ జూమ్ కాల్లో ఏంటంటే, మనం ఒక ఇంపార్టెంట్ క్లయింట్కి కొంత పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ డిలే అయింది, దానివల్ల వాళ్ళు కంటిన్యూగా అడుగుతున్నారు. ఇది కంపెనీ రెప్యుటేషన్కు చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ కంపెనీకి సంబంధించినటువంటి పేమెంట్ ఏదైతే ఉందో, దాదాపు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ వాళ్ళు ఇస్తారు. ఆ లింక్లో దాదాపు మనం $20 లక్షల సంబంధించినటువంటి అమౌంట్ను పంపాలి అనేటువంటి మాట చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది. సో $20 లక్షల మనం పే చేయాలి, దాని కంపెనీ డీటెయిల్స్ కూడా వస్తాయి అనేటువంటిది వీళ్ళు చెప్పినటువంటి మాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్కస్ చేసిన తర్వాత పాపం అకౌంటెంట్ కొంచెం చిన్న స్థాయి ఉద్యోగి కాబట్టి CFO అండ్ CEO ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఈయన వింటున్నాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు ఇందులోంచి పూర్తిగా నేను మీకు డీటెయిల్స్ పంపించిన తర్వాత ఇమీడియట్గా రేపు మార్నింగ్ కల్లా ఈ పేమెంట్ అయిపోవాలి అని అతనికి చెప్పారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ $20 lakh అనేటువంటిది ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత దాన్ని విడతల వారీగా ఇవ్వాలని చెప్పారు. కొంత అమౌంట్ ఫస్ట్ ఇమీడియట్ చేయాలి, వాళ్ళు లింక్ పంపించిన తర్వాత ఆ డీటెయిల్స్కి మీరు పంపించేయాలని చెప్పారు. అకౌంటెంట్ సరే సార్ నేను పంపించేస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది అకౌంటెంట్కి, బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి అతను పేమెంట్ చేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ సండే కూడా అతనికి ఇట్లాంటి ఒక మెసేజ్ వచ్చింది. ఇటువంటి మెసేజ్ వచ్చేసి దీనికి కూడా మీరు పేమెంట్ చేయాలి అని చెప్పారు. సో అతను మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ అతను కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఆ అకౌంటెంట్ ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ కంపెనీ నుంచి వచ్చింది. కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో CEO మెయిల్ ఐడి నుంచే రెగ్యులర్గా ఏదైతే మెయిల్ వస్తుందో దాని నుంచే మెయిల్ వచ్చింది. కాబట్టి అతను పంపించేసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అది చెక్ చేసుకుని ఒక 3-4 రోజుల తర్వాత అమౌంట్ అయిన తర్వాత కంపెనీ CFO పిలిచి అడిగాడు, ఈ డబ్బులు ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు ఈ కంపెనీకి అనేటువంటిది అతను అడిగాడు. అడిగితే అదేంటి సార్, మీరు వారం రోజుల క్రితం ఒక జూమ్ కాల్ పెట్టారు, దాంట్లో CEO గారు ఉన్నారు, మీరు నేను మెయిల్ చేస్తాము ఆ డీటెయిల్స్ కంపెనీ ఇవ్వమంటే CFO అన్నాడు, నేను ఎందుకు అడిగాను, నేను ఎక్కడ వచ్చాను, జూమ్ కాల్ ఎక్కడిది, నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నారు. జూమ్ మాట్లాడుతున్నసరికి ఇతను షాక్ అయ్యాడు. అదేం సార్ మీరు CEO గారు ఉన్నారంటే, మళ్ళీ CEOతో మీటింగ్ జరిగిన తర్వాత CEO కూడా నేను కూడా లేను, నేను CFO ఇద్దరము లేము, నీకు మీటింగ్ ఎక్కడికి వచ్చింది, ఎవరు పెట్టారు అని అంటే, ఇట్లా మెయిల్ ఉందని మెయిల్ చూపెట్టాడు. జూమ్ లింక్ అన్ని మెయిల్ ఉన్నాయి అంటే, లేదు నేను చేయలేదు, ఎక్కడికి వచ్చిందో తెలియదు అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని చాలా పెద్ద ఫ్రాడ్, దాదాపు 12 కోట్ల రూపాయలు కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ, అకౌంటెంట్ కూడా చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇష్యూ. సో ఏం చేయాలి దీన్ని అనేటువంటి దాని కోణంలో ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక సైబర్ ఎక్స్పర్ట్ని ముంబై
నుంచి తీసుకొచ్చారు. అతను ఇటువంటి కేసెస్ని డీల్ చేస్తుంటాడు. అదేవిధంగా కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి ఒక పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ఆఫీసర్ను కూడా కన్సల్ట్ అయ్యారు. పోలీస్ కేసు పెట్టలేదు, ముఖ్యంగా ఎందుకంటే ఇది ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు ఇంకా పూర్తిగా అర్థం కాలేటువంటి సిచ్యువేషన్ని. కంపెనీ ఇంటర్నల్ మ్యాటరా, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ముంబై నుంచి ఆ ఎక్స్పర్ట్ వచ్చేసి చూసాడు ఏం జరిగింది అని. ఏం జరిగిందని చూసినప్పుడు అతను వీడియో కాల్కి సంబంధించినటువంటి మాట చెప్తున్నాడు. జూమ్లో వీడియో కాల్ అంటే వీడియో కాల్ సాధారణంగా దాన్ని ట్రేస్ ఎలా ఉంటుంది, రికార్డ్ అయ్యలేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఎంత వెతికినా కానీ మేము అటెండ్ కాలేదు, మా ఫోన్లలో ఎటువంటి మెయిల్ లేదు అనేటువంటిది సిఎఫ్ఓ అండ్ సిఇఓ ఇద్దరు చెప్తున్నారు. కానీ అకౌంటెంట్ మాత్రం కంటిన్యూగా లేదు సార్, మీరు చెప్తే నేను చేశాను, నాకేం సంబంధము, మీరు చెప్పారు, డీటెయిల్స్ వచ్చాయి, నేను దీంట్లో ప్రాసెస్ చేశాను అనేటువంటి మాట అతను చెప్తున్నాడు. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళకు అతని మొబైల్ తీసుకున్నారు, అకౌంటెంట్ మొబైల్, ల్యాప్టాప్ అన్నీ తీసుకుని దాన్ని వెరిఫై చేస్తున్నటువంటి టైంలో ఎవరైతే ఈ అకౌంటెంట్ ఉన్నాడో అతని మొబైల్లో ఒక స్క్రీన్ రికార్డర్ దొరికింది. సో ఆ స్క్రీన్ రికార్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్. అతను ముఖ్యంగా ఎవరైతే అకౌంటెంట్ ఉన్నాడో అతని వైఫ్ ఇతను మీద కొంత అనుమానంతో అది ఇన్స్టాల్ చేసింది అనేటువంటిది తర్వాత అతను అకౌంటెంట్ చెప్పాడు. అతను తెలియదు, కేవలం ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది రోజుల ముందే ఆ స్క్రీన్ రికార్డర్ అతని ఫోన్లో ఉంది అనేటువంటిది తెలిసింది. సో ఈ మొత్తం వ్యవహారంతో ఎక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెతికిన తర్వాత వీడియో కాల్ రికార్డ్ అయింది. సో సిఎఫ్ఓ ఉన్నాడు, సిఇఓ ఉన్నాడు, అకౌంటెంట్, ముగ్గురు కూర్చున్నారు. వీడియో కాల్ దాదాపు 10-12 నిమిషాలు వీడియో కాల్ జరిగింది. ఆ వీడియో కాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డబ్బులు పే చేయాలి, మీకు మెయిల్ వస్తుందని చెప్పారు. ఇతను కూడా ఓకే అన్నాడు. మొత్తం రికార్డ్ ఉంది. సో వాళ్ళు అంటారు లేదు ఇది పూర్తిగా ఫేక్, దీన్ని మేము అసలు అటువంటి జూమ్ మీటింగే జరగలేదు, మేము ఇద్దరం అందులో పాల్గొనలేదని సిఎఫ్ఓ అండ్ సిఇఓ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ ఆ వీడియోని అనలైజ్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడైతే సిఇఓ కూర్చొని ఉన్నాడో సిఇఓ వెనకాల గడియారంలో సమయం 2:30 గంటలు అవుతుంది. 2:30 గంటలు అవుతుంది. మోస్ట్లీ మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగినటువంటి వీడియో. కానీ ఇతను చెప్పేటువంటిది, అకౌంటెంట్ చెప్పేటువంటి విషయం ఏంటంటే రాత్రి 8 గంటలకు జూమ్ కాల్ అనేటువంటిది మెయిల్లో ఉంది, నేను అదే టైంలో జూమ్ కాల్లో జాయిన్ అయ్యానటువంటి విషయం చెప్తున్నారు. సో టైం కాంట్రాడిక్ట్ అవుతుంది. సో ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది కొన్ని ఆలోచించి, కొన్ని హైపోథెటికల్గా కొన్ని ఏం జరిగి ఉంటుంది అనేటువంటి వాటి మీద కొంత అభిప్రాయానికి వచ్చేసి కొద్ది నెలల క్రితం వరకు, అంటే ఎక్కడైతే సిఇఓ ఈ జూమ్ మీటింగ్స్లో పాల్గొన్నాడో కొద్ది నెలల క్రితం వరకు ఉన్నటువంటి మొత్తం డేటా తీశారు. అంటే ఏ సమయంలో 2:30 గంటలకు జూమ్ కాల్ మీటింగ్ జరిగింది, ఎన్ని మీటింగ్స్ జరిగాయి గత 6 నెలలు సంవత్సరంలో, ఏ మీటింగ్లో సిఇఓ 2:30కి పాల్గొన్నారు అనేటువంటిది తీశారు. ఒక 5-6 మీటింగ్లు 2:30కి జరిగినట్టు 6 నెలల కాలంలో వాళ్ళు గుర్తించారు. సో ఆ 6 నెలల కాలంలో ఎవరైతే ఆ 5-6 ఉన్నారో, ఆ 5-6 మీటింగ్ జరిగారో ఆ 5-6 మీటింగ్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరుంటారు అనేటువంటిది వాళ్ళ డీటెయిల్స్ తీశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసిన తర్వాత జరిగింది, వీళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏంటంటే గతంలో జరిగినటువంటి ఒక జూమ్ మీటింగ్ని ఒక వ్యక్తి రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోను కొంతవరకు ఏఐలో దాన్ని ఎడిట్ చేసి, ఆ లిప్ సింక్ చేసే విధంగా కొంత కొత్త ఆడియోను క్రియేట్ చేసి, ఆ ఆడియో ద్వారా ఈ కొత్త జూమ్ కాల్ మీటింగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు. సాధారణంగా అకౌంటెంట్ అనేటువంటి వ్యక్తి చిన్నగా ఉంటాడు కాబట్టి సిఇఓ, సిఎఫ్ఓ లాంటి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎస్ఆర్ అంటారు అంతే. అంటే పెద్దగా వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏం చేసేది ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటుంది, వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఓకే అన్నప్పుడు వాళ్ళు కామ్గా చూస్తున్నట్టు దాన్ని ఎడిట్ చేశారు. అది ఎడిట్ చేసి ఆన్లైన్లో ఈ మొత్తం ఫ్రాడ్ చేసింది అనేటువంటిది గుర్తించారు. సో ఎవరు ఆ మనిషి అనేటువంటి దాన్ని వాళ్ళు మొత్తం ఎవరైతే ఆ 5-6 మీటింగ్లలో మధ్యాహ్నం 2:30కి జరిగినటువంటి మీటింగ్స్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళలో ఎంక్వైరీ చేసి వాళ్ళలో అనుమానం వచ్చిన ఒకరిద్దరి ల్యాప్టాప్లు అవి తీసుకొని ఎవరు రికార్డ్ చేశారో దాన్ని ఫైనల్గా క్లోజ్ చేశారు. ఆఫీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గతంలో మీటింగ్లో పాల్గొని దాన్ని రికార్డ్ చేసి ఈ మొత్తం ఈమెయిల్ ఐడిని క్లోన్ చేసి కొత్త ఈమెయిల్ అనేటువంటిది క్రియేట్ చేసి సేమ్ మెయిల్ ఐడితోని పంపించి ఇదంతా ఫ్రాడ్ చేశారు అనేటువంటిది ఈ మొత్తం పోలీసులు తెచ్చారు. ఇది బయట ఎక్కడ రాలేదు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసింది, పోలీస్ స్టేషన్లు కూడా, ఎందుకంటే కంపెనీ రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు గోప్యంగానే ఉంచినటువంటి పరిస్థితి. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఇది పెద్ద అమౌంట్ కాబట్టి దీని మీద ఇంత సీరియస్ ఇన్వెస్టిగేట్ జరిగింది, లేదంటే ఆ ఎంప్లాయీ ఎవరుతున్నారో అతని మీద కేసు పెట్టి తీసేయడం, ఇట్లాంటి జరిగేటువంటి కేసెస్ ఉంటాయి. బట్ చాలా వరకు ఎవరైతే పాల్గొంటున్నారో జూమ్ మీటింగ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అథెంటిసిటీని, తమకు సంబంధించినటువంటి మెయిల్ ఐడిని ఎన్క్రిప్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రతిరోజు మనం ఒక జాగ్రత్త తీసుకుంటుంటాము, కానీ సైబర్ స్కామ్లు చేసేవారు ఇంకా కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. ఒక మనిషి వీడియో కాల్లో పాల్గొన్న తర్వాత కూడా అది అబద్ధము అని అంటే మనం చూస్తున్నటువంటి కళ్ళు కూడా అబద్ధం, మనల్ని మోసం చేస్తున్నాయంటే ఏ స్థాయిలో ఈ సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు తమను తాము అప్డేట్ చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మనం కూడా అప్డేట్ కావాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. 1-2 గేట్వేస్ పెట్టుకొని ఈ మొత్తం సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.